ఈరోజు గ్రామాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయంటే అవి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క కృషి కారణంగానే గ్రామాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్ లో మోడీ డబ్బులు పడతా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రతి నెల 5 కేజీల ఉచిత బియ్యము మోడీ గారి తరఫున ఇస్తా ఉన్నాం. వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకు వేలాది రూపాయలకు సంబంధించినటువంటి ఎరువుల మీద సబ్సిడీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అందుతా ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ ఆదేశాల మేరకు గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, పారిశుభ్రత కానీ, పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ, గ్రామాలలో రైతు వేదికలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ అనేక రకాల అభివృద్ధి చేయడం జరిగింది. ఇటీవలనే మనరేగాకి సంబంధించి మరి యొక్క చట్టాన్ని ఆ యొక్క పథకాన్ని మరింత పటిష్టం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం కోసం, అంగన్వాడీ బిల్డింగ్ల నిర్మాణం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా ఈ యొక్క నిధులు ఉపయోగించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం గుర్తు మీద రోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కానీ అన్నిట్లో కూడా మనము సమర్థవంతంగా పోటీ చేసి మంచి ఫలితాలు తీసుకురావాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలకు కూడా తగిన గుణపాఠం నేర్పాలి.